హాయ్ గైస్, వెల్కమ్ టు వి రివ్యూస్. సో మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న 90s మిడిల్ క్లాస్ బయోపిక్ అయితే వచ్చింది. సో నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. సో ఇన్ఫాక్ట్ నేనైతే ఇన్వాల్వ్ అయితే అయ్యాను, నన్ను నేను రిలేట్ కూడా చేసుకున్నా. సో నాస్టాలజియా పేరుతో మనల్ని అయితే 90s లోకి అయితే పర్ఫెక్ట్ గా తీసుకెళ్లిపోతారు, రైట్ ఆన్ ద మనీ. ఎలా అంటే మనకి ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ సీన్ నుండి కూడా మనం ఎక్కడ కూడా 2000s లో ఉంటున్నట్టయితే ఎక్కడ కూడా అనిపించదు. ప్రెసెంట్ డే కి తగ్గట్టుగా అసలు ఏది లేకుండా ఇన్ఫాక్ట్ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో కంప్లీట్ గా డెలివర్ అయితే చేశారు సిరీస్ ద్వారా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ ప్రతి ఒక్కరు ఎరగదీశారు. దీనిలో ఏం మాట్లాడడానికి లేదు, ఎందుకంటే ఎవ్రీబడి మ్యాన్. అసలు మౌలి నుండి ఆ చిన్న పిల్లోడు, అలాగే వాళ్ళ సిస్టర్, వాళ్ళ ఫాదర్, వాళ్ళ మదర్, ఇన్ఫాక్ట్ వాళ్ళ స్కూల్ మేట్స్, వాళ్ళ మధ్యలో ఉండే ప్రతి సీన్ కూడా మనకి కనబడుతుంది. యాజ్ ఇట్ ఈస్ క్యారెక్టర్స్ అక్కడ కనబడుతున్నాయి. వాళ్ళ మౌలిని అయితే మనం ఆల్రెడీ చాలా కామిక్ టైమింగ్ లో అయితే చూసాం. ఇందులో కూడా ఒక మంచి హ్యూమర్ అయితే ఉంటది, కానీ ఇందులో తన క్యారెక్టర్ లో అయితే ఇన్వాల్వ్ అయితే అయిపోతాడు. ఎక్కడా కూడా బయట నుండి మనం చూసినట్టు మౌలిని ఎక్కడా కూడా అనిపించదు. సో దీనివల్ల నాకు పర్సనల్ గా చాలా బాగా అయితే నచ్చింది ఇది. సో నెక్స్ట్ స్టోరీ ఇంకా స్క్రీన్ ప్లే మొత్తం అంతా సిరీస్ లో మనకి ఎక్కడా కూడా మనకి నెక్స్ట్ ఏం జరుగుద్ది ఆ ఎంగేజ్మెంట్ అన్నది అన్ని ఎపిసోడ్స్ లో అయితే లేదు. మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ లో మిస్ అయితే అయింది. ఏంటి కొంచెం డ్యాంప్ గా వెళ్ళిపోతుంది అని అక్కడక్కడ ఫీల్ అయితే వస్తుంది. అలా వచ్చినా కూడా మనం డీవియేట్ అయితే అవ్వం. ఆ సబ్జెక్ట్స్ కి మనం రూట్ అవ్వడం వల్ల మనం ఎక్కడ డీవియేట్ అయితే అవ్వం. ల్యాగ్ అనిపిస్తుంది, కానీ పూర్తిగా వెంటనే తీసేయాలి, అరే తర్వాత చూడొచ్చు అనే ఫీలింగ్ అయితే రాదు మనకి. సో ఈ పాయింట్ లో డైరెక్టర్ అయితే సక్సెస్ అయితే అయ్యారు. సో మాక్సిమం అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా హెల్ప్ అయితే అయింది. సో ది బెస్ట్ ఏంటి ఈ సిరీస్ లో అంటే మనల్ని మనం రీక్రియేట్ అయితే చేశారు మన ఓల్డ్ వరల్డ్ ని. ఆ రీక్రియేట్ చేసే ప్రాసెస్ అన్నది బయాస్డ్ గా ఎక్కడా లేదు. ఎలా అంటే ఇప్పుడు నాస్టాలజీ అంటే ఎలా ఉంటదంటే ఈ రోజు బాగుంది కానీ నిన్న ఇంకా బాగుంది. సో అసలు ఎందుకు ప్రోగ్రెస్ అవుతున్నాం అన్న ఫీల్ లోకి పట్టుకెళ్ళకుండా అసలు ఎందుకు ప్రోగ్రెస్ అయ్యామన్న దాని మీద అయితే చాలా బాగా అయితే చూపించారు. సో ఈ రోజు మనం చాలా కష్టపడుతున్నాం. చిన్నప్పుడు హ్యాపీగా ఆడుకునే వాళ్ళం, ఫ్రెండ్స్ లైఫ్, విలేజ్ లైఫ్ చాలా బాగుంది. ఆ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అన్నది అయితే ఉంటది సిరీస్ లో. అలాగే అది ఎంత బాగుందో కూడా అక్కడ జరిగే తప్పులను కూడా చూపించారు. అంటే ఇప్పుడు మనం ఇవాళ ప్రెసెంట్ డే అవన్నీ ఈజీగా మనం అయితే రెక్టిఫై అయితే చేయగలం ఇప్పుడున్న టెక్నాలజీతో. సో ఆ టైంలో అవేం చేయలేం. సో డిసడ్వాంటేజెస్ కూడా చూపించారు అక్కడ ఓల్డ్ టైమ్స్ లో ఏవే ఉంటాయి. దీనివల్ల నాకు మూవీ ఎక్కడ ఈ సిరీస్ ఎక్కడ కూడా నాకు అయితే బయాస్డ్ గా అయితే అనిపించలేదు. సో ఈ పాయింట్స్ లో మనకి ఈ సిరీస్ అయితే చాలా హ్యాపీగా పీస్ఫుల్ గా ఫ్యామిలీతో కూర్చొని ఎటువంటి డౌట్ లేకుండా, ఏ బూతులు ఉండవు ఏముండో, నీట్ గా ఈ టీవీలో ఇదైతే మనం అయితే చూసేయచ్చు. సో నాకైతే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్. ఇయర్ ఓపెనింగ్ లోనే ఇంత మంచిది చూస్తాను నేను ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేనైతే స్టార్టింగ్ నుండి కూడా ఏ ఎక్స్పెక్టేషన్ అయితే లేదు నాకు దీని మీద. సో చూడగా నాకైతే మంచి చాలా బాగుంది. అలాగే నెక్స్ట్ సీజన్ కూడా వస్తుంది. సో ఇప్పటి వరకు 10th క్లాస్ వరకు ఎలా ఉంటుందో లైఫ్ అన్నది అయితే చూపించారు. మనకి అందరికి తెలుగు ఆడియన్సే కాదు, ఎవ్రీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారు దీన్ని డబ్ గానీ చేసామంటే. ఎందుకంటే మనకి ఇందులో హీరోగా ఉండేది కామన్ గోల్, క్రికెటర్ అన్నది. అది నార్మల్ ప్రతి ఒక్కరికి ఉంటది. చిన్నప్పుడు ప్రతి అబ్బాయికి ఒక స్టేజ్ లో క్రికెటర్ అవ్వాలి, లేకపోతే మూవీస్ సైడ్ వెళ్ళాలి, అలా ఏదో కోరిక అయితే ఉంటుంది. సో దాన్ని టచ్ చేసి ఎమోషనల్ గా మనల్ని తీసుకెళ్తారు. సో ఫ్యామిలీలో ఉండే ట్రబుల్స్ అవన్నీ కూడా ఆర్గానిక్ గా చూపించారు, ఎక్కడ కూడా ఫోర్స్డ్ గా అయితే లేవు. సో కంప్లీట్లీ ఫ్యామిలీ వాచబుల్, అందరూ చూడొచ్చు. మీరు చూసే ప్రతి టైం అంతా కూడా దానికి మనీ మనం అయితే కట్టాలి, ఈటీవీలో ఉంది కాబట్టి. సో ఎవ్రీ వర్త్ మ్యాన్, ప్రతిదీ వర్త్ మనం ఇది చూడడానికి. సో ఎక్కడ కూడా మనీ వేస్ట్, టైం వేస్ట్ అని అయితే ఎక్కడ అనిపించదు. సింపుల్ గా ఎంజాయ్ చేసేది ఫ్యామిలీతో కూర్చొని. సో ఈ ఇయర్ వచ్చిన వెబ్ సిరీస్ లో ఇది ఇంకా మంచిగా రావచ్చు, రాకపోవచ్చు, కానీ దీనికంటూ మాత్రం ఒక స్పెషల్ ప్లేస్ అయితే ఎప్పుడు మనకైతే ఉంటుంది. రిపీట్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది ఈ వెబ్ సిరీస్ కి. ఇప్పుడు కొన్ని సిరీస్లు ఎలా ఉంటాయంటే సస్పెన్స్ థ్రిల్లర్స్ అన్నవి మాక్సిమం వన్ టైం చూడడానికే బాగుంటాయి. సో ఈ కైండ్ ఆఫ్ వెబ్ సిరీస్ కి ఏంటంటే ఎక్కువ రిపీట్ వాల్యూ అయితే ఉంటుంది. సో ఆ లిస్ట్ లో ఇది ఒక ఆల్ టైమ్ క్లాసిక్ లో ఉండిపోయే ఛాన్స్ కూడా అయితే ఉంది. సో దట్స్ ద రివ్యూ. మీకు ఎలా అనిపించింది అన్నది కింద కామెంట్ అయితే చేయండి.